ఏంటంటే రాజ్ కసిరెడ్డి అరెస్ట్. సో ఇంకా కూడా చాలా మందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? రైట్, నిజంగా ఇది కొంత సెన్సేషనల్ గానే మనం చూడాలి. యాక్చువల్గా తెలుగు రాష్ట్రాలు ఈ లిక్కర్ కేసు అనేది ఎన్నో రోజుల నుంచి రాజకీయంగా కొంత సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం సంబంధించి భారీ కుంభకోణం చోటు చేసుకుందన్న అంశం తెర ముందుకి తెచ్చింది. ప్రధానంగా ఈ కేసు వివరాలు ఒకసారి చూస్తే మద్యం బ్రాండ్ల మూలధర అంటే బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్కో మద్యం కేసుకు 150 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ముడుపులు వసూలు చేశారు. అలాగే మద్యం సరఫరా కంపెనీల నుంచి ఇంకా కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరికి జగన్కే చేరిందన్నది సిట్ పెట్టిన అభియోగ పత్రంలో పేర్కొన్న అంశం. ఇప్పుడు ఇష్యూ ఏంటి? త్వరలో జగన్కి ఈడీ నోటీసులు ఇస్తారన్న ప్రచారం గత వారం రోజులుగా జరుగుతున్న క్రమంలో అసలు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ఇప్పుడు తేల్చబోతుంది అనేది ఇప్పుడు ఇష్యూ. ఇక్కడ సిట్ విచారణ ఒక ఎత్తు అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగిన తర్వాత ఈ కేసు అనేది మరింత జటిలమైంది. ఈ జటిలమైన నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూస్తే ఏకకాలంలో దాదాపు 20కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్, తిరుపతి ప్రాంతాల్లో సెర్చింగ్ కంటిన్యూ అవుతున్న ఆ నేపథ్యం అయితే ఉంది. ప్రధానంగా ఏంటంటే వైసీపీ హయాంలో 3,500 కోట్ల మేర అక్రమాలు జరిగాయనేది కూటమి ప్రభుత్వం చెబుతున్న మాట. అభియోగ పత్రంలో కూడా కొన్ని దానికి ఆధారాలు ఇచ్చేటట్టుగా కొన్ని అంశాలని సిట్ పొందుపరిచింది. ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్లు అన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు మనం చూస్తే ఆల్రెడీ రాజ్ కసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఈ నివాసాల్లో గతంలో సోదాలు చేశారు. ఆ తర్వాత కూడా సోదాలు కొంత కంటిన్యూ అయ్యాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ కేసులో మనీ లాండరింగ్ చోటు చేసుకుంది అన్న నేపథ్యంలోనే ఈడీ ఎంటర్ అయింది. అప్పటి వరకు సిట్ విచారణ కొనసాగుతుంది. మనీ లాండరింగ్ జరిగిందన్న ఆధారాలతో ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు 1 by 1 కొంత సెన్సేషన్ క్రియేట్ అయ్యే వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈడీ ఎంటర్ కావడానికి ముందు 2025 ఫిబ్రవరిలో ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. వాళ్ళు 440 కోట్లకు పైగా ఆస్తులను ఇందులో ఈడీ అటాచ్ చేసింది ఇప్పటికే. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దేంట్లో అరెస్ట్ చేశారు? ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఈయన్ని లిక్కర్ కి సంబంధించిందే. కానీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్ కి సంబంధించి కూడా అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగం నేపథ్యంలో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో 10 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. రాజ్ కసిరెడ్డితో సహా అటు ఈడీ కానీ సిట్ కానీ పేర్కొంటున్న 6 నిందితులలో సోదాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకో బ్రేకింగ్ ఏంటంటే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారన్నది మనం కొన్ని వార్తలు చూస్తున్నాం. అయితే ఆయన ఖండించారు దాన్ని, నేను అరెస్ట్ అవ్వలేదని. కానీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక లార్జర్ సెన్స్ లో ఏంటంటే గత 10 రోజులుగా జగన్ అరెస్టు మోహరించేశారు. ఇలా రకరకాల చర్చ జరుగుతోంది. ఇప్పుడు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ఇప్పుడు ఈడీ తేల్చబోతోంది. ఈ సిట్ విచారణకు సంబంధించి కూడా అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు అన్నది సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది కాబట్టి, మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ రంగంలో దిగింది కాబట్టి, 440 కోట్లు ఆస్తులను అటాచ్ చేశారు కాబట్టి, ఫైనల్ గా ఈ కుంభకోణం ద్వారా వచ్చిన అక్రమంగా సంపాదించిన ఆ వ్యయం అంటే ఆ సొమ్ము ఫైనల్ గా ఎవరి చేతులకు వెళ్ళింది? ఎవరో ఒక చేతులకు వెళ్తుంది కదా. ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ చేశారు, ఒక అవినీతికి పాల్పడ్డారు. ఫైనల్ గా దాని ద్వారా వచ్చే ఎక్సెస్ అమౌంట్, సంపాదించిన అమౌంట్ ఫైనల్ గా ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది, ఎవరి చేతిలోకి వెళ్ళింది అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కూటమి అంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వీళ్ళందరూ ఆరోపిస్తున్న అంశం అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని. అంటే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని కన్ఫర్మ్ మనం చేయలేం. అది చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఈడీ తేల్చాలి, దర్యాప్తు సంస్థలు తేల్చాలి. అంతిమ లబ్ధిదారు జగన్ కూడా ఈడీ విచారిస్తుంది, నోటీసులు పంపించి విచారిస్తుంది అని చర్చ జరుగుతోంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈడీ అంటే విచారించే అంశం అనేది ఒకటైతే, రెండోది ఆ విచారించే సమయం ఏం జరుగుతుంది అంటే కేవలం విచారించి వదిలేస్తారా? అంతిమ లబ్ధిదారు జగనే అని నిజంగా ఆధారాలు దొరికే వాతావరణం ఉందా? ఒకవేళ అదే కనుక జరిగితే
జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు అదే బిగ్ టాపిక్. దీనిపైన రకరకాల చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, గతంలో చంద్రబాబు నాయుడిని మీ హయాంలో అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనాల్సిన అవసరం లేదని ఒక వర్గం అంటుంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా జగన్ అరెస్ట్ చేస్తారా చేయరో కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడోది విచిత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, జగన్ అరెస్ట్ మేము కోరుకుంటున్నాం ఉంటుంది. అంటే ఇక్కడ రెండు రకాలు ఉంది. అంటే ఇక్కడ జగన్ అరెస్ట్ అంటే జగన్ తప్పు చేశారని తేలినంతో అరెస్ట్ అయ్యారా అన్న ఒక నెగిటివ్ సెన్స్ కంటే రాజకీయంగా మేము అడ్వాంటేజ్ మార్చుకోవాలన్న ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా ఉంది. సింపతి కోసం లేదంటే దాన్ని ఒక మైలేజ్ అంశంగా మార్చుకుంటారేమో తెలీదు. కానీ దానివల్ల ఎంత మైలేజ్ వస్తుంది అనేది అప్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఒకవేళ నిజంగా జగన్ అరెస్ట్ వరకు ఇది వస్తుందా, కేవలం జగన్ ని విచారించి వదిలేస్తారా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఒకవేళ జగన్ అరెస్ట్ కనుక జరిగితే రాజకీయంగా కొంత ఇష్యూ అయితే రేజ్ అవుద్ది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూగా తీసుకుంటుంది. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయటం, ఒక గందరగోళం సృష్టించడం లాంటి కార్యక్రమాలని తీసుకునే అవకాశం ఉంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి కొన్ని అవినీతికి పాల్పడ్డాడు అని ప్రజలకి కూటమి చెప్పడానికి వాళ్ళు ఒక అస్త్రంగా వాడిని చూపిస్తారు. మమ్మల్ని అరెస్ట్ చేశారు, మేము మెగా డీసీపీ ప్రశ్నిస్తున్నాం కాబట్టి, ప్రజా సంస్థపై ప్రశ్నిస్తున్నాం కాబట్టి మాకు సంబంధం లేకుండానే, మా ప్రమేయం లేకుండానే డైవర్షన్ పాలిటీ కోసం మమ్మల్ని అరెస్ట్ చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటది. కానీ ఒక్కటండి, నిజంగా ఎక్కడైనా అవినీతి జరిగినా, అక్రమ సంపాదన ఉన్నా, ఇలాంటివి ఎవరు చేసినా కూడా వాళ్ళు చట్టం ముందు సమానులే అన్న ఒక సిగ్నల్ అయితే పోవాలి ఒకటి. కానీ ఏమవుతున్నాయంటే ఇలాంటి కేసులు, ఇలాంటి దర్యాప్తులు, దీన్ని అంశాలన్నీ చుట్టూరు రాజకీయాలకు ముడిపడి ఉంటున్న సందర్భం కనిపిస్తోంది. మనం చూసాం, అటు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఎన్నికల ఏడాదిలో అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు దాని ద్వారా అరెస్ట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్ అయింది అనేది ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తారు. అప్పుడే పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకి వెళ్లి మద్దతు తెలపడం అదొక అడ్వాంటేజ్ పాయింట్ అయిందని చెప్తారు. అలాగే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు, చేయొద్దని మనం చెప్పలేం. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు రేపు పొద్దున అంతిమ లబ్ధిదారు జగన్ అని తేలితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దాని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అడ్వాంటేజ్ పొందడానికి ట్రై చేస్తుంది. లేదు, జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, పాత అక్రమాస్తుల కేసులు, ఆ వ్యవహారాలే కాదు, ఇటువంటి మద్యం కుంభకోణం నేపథ్యంలో మీరు చెప్పినట్టు ఇంత అక్రమాలు ఉన్నాయి, ఇంత ఈ విధంగా ప్రజాధనాన్ని దోచేశారనో లేదంటే ఈ విధంగా సంపాదించుకున్నారనో కూటమి పదే పదే చెప్పడానికి వాళ్ళకు ఒక అవకాశం రావచ్చు. కానీ ఇక్కడ రాజకీయంగా జగన్ అరెస్ట్ అయితే వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుందా, జగన్ అరెస్ట్ అయితే కూటమికి అడ్వాంటేజ్ ఉంటుందా అనేది రానున్న రోజుల్లోనూ మనకి తెలుస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఒక ఇష్యూను లేపడానికి, ఒక జనంలో బలంగా పార్టీ కేడర్ వెళ్ళి ఆందోళనలు ర్యాలీ చేయడానికి మాత్రం ఇది రాజకీయంగా ఉపకరించవచ్చు. కానీ ఇప్పుడు అందరి దృష్టి జగన్ అరెస్ట్ మీదే. నిజంగా రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు కాబట్టి, కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి, అలాగే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేరు కూడా ఇప్పుడు తెర ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే అరెస్ట్ అంటే మన విష్ కాదు అది, కానీ నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు ఆటోమేటిక్ జగన్మోహన్ రెడ్డి పేరు తెర ముందుకు వస్తుంది. అయితే ఆయన అంతిమ లబ్ధిదారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇందులో మద్యం బ్రాండ్ల మూల ధర బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్క మద్యం కేసుకు 150 రూపాయల నుంచి 600 రూపాయల చొప్పున ముడుపులు వసూలు చేశారని. అంటే ఇక్కడ మద్యం కేసు అంటే కేసు అంటే మద్యం కేసు అంటే ఆ బాటిల్స్ ఉండే దాని కేసు అంటారు. అది ఇక్కడ ఆ కేసు సంబంధించి 150 రూపాయల నుంచి 600 రూపాయల చొప్పున ముడుపులు వసూలు చేశారు. మద్యం సరఫరా కంపెనీల నుంచి ఇలా కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము జగన్కే చేరిందన్నది సిట్ అభియోగ పత్రంలో తేల్చారు. కానీ ఇప్పుడు అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చాలి. ఇది ఎవరికి చేరింది, ఎవరికి వెళ్ళిందని సిట్టు ప్రస్తావించిన ఫైనల్ గా ఈ ఈడీ రంగంలో దిగింది కాబట్టి సిట్టు వేరు, సిట్టు రాష్ట్రం వేసిన దర్యాప్తు సంస్థ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది ఎందుకు, మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగిన నేపథ్యంలో 440 కోట్ల ఆస్తులను ఇప్పటికి అటాచ్ చేసింది, ఈడీ అటాచ్ చేసింది. ఇప్పుడు ఈడీ గనక జగన్మోహన్ రెడ్డిని విచారించడానికి సిద్ధమయ్యి విచారించి వదిలేస్తుందా, లేదంటే విచారించకుండా విచారించిన తర్వాత అరెస్ట్ చేస్తుందా, చేస్తే మాత్రం ఇట్ బికేమ్ ఏ ఇష్యూ. అప్పుడు ఇక్కడ రెండు రకాల వాదనలు కూడా ఉంటాయి. ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది జాతీయ ప్రభుత్వ సంస్థ కాబట్టి వాళ్ళ అరెస్టుకు మాకు ప్రమేయం లేదని కొందరు చెప్పుకోవచ్చు. రెండు,
జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీకి మంచి సంబంధాలు ఉంటాయని కొందరు వీళ్ళు ప్రచారం చేస్తుంటారు. అందుకు ఈడీ ఇప్పుడు అరెస్ట్ చేస్తే చూసారా మాకు అందరూ సమానమే అని బీజేపీ చెప్పుకోవడానికి రాజకీయంగా ఒక ఛాన్స్ ఉండొచ్చు. ఇలాంటి వాతావరణాలు కూడా ఉంటాయి. ఏదేమైనా ఫైనల్ గా జగన్ అరెస్ట్ అయితే మాత్రం రాజకీయంగా మాత్రం ఒక సెన్సేషన్ ఇది క్రియేట్ అవుద్ది. అది మరి రేపొద్దున పబ్లిక్ ఎట్లా తీసుకుంటారు, ఎవరికి అడ్వాంటేజ్ పాయింట్ అవుతుంది, లేదు కూటమి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ పాయింట్ అవుతుందా, లేదంటే వైసీపీకి అవుతుందా అనేది టైం విల్ డిసైడ్. రైట్ సార్, దీంతో పాటు ఇంకొక హాట్ ఇష్యూ ఏంటంటే వైసీపీ పదే